ఢిల్లీలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయిలో కొనసాగుతుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై అత్యధికంగా 403గా రికార్డ్ అయింది. పీల్చే గాలిలో నాణ్యత దారుణంగా క్షీణిస్తుంది. గాలి నాణ్యత క్షీణించడంతో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలి కాలుష్యం వల్ల శ్వాసకోశ గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ బారిన పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ఢిల్లీ ప్రభుత్వం సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సూచిస్తుంది. గాలి కాలుష్యం నుంచి రక్షణ పొందేందుకు N95, N99 మాస్కులు వినియోగించాలని సూచిస్తుంది నిపుణులు. అయితే ఇంట్లో ఉన్నప్పటికీ ఎయిర్ ప్యూరిఫైయర్ వినియోగించాలని సూచిస్తున్నారు అధికారులు. ఇప్పటికే పొల్యూషన్ను కంట్రోల్ చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పలు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 2ను ప్రభుత్వం అమలు చేస్తోంది. అందులో భాగంగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. 10 సంవత్సరాలు నిండిన డీజిల్, 15 సంవత్సరాలు పైబడిన పెట్రోల్ వాహనాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీలోకి వచ్చే కమర్షియల్ ట్రక్ వాహనాలపైన ప్రభుత్వం నిషేధం విధించింది.